ఇక్కడ మోస్తున్నారు పార్టీని వాళ్ళు. ఎస్ ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. సార్ నిన్న నమస్కారం. ఎస్ సార్, నిన్న హైకోర్టు ఒకటే చెప్పింది సార్, హైడ్రా ఏర్పాటు చేసిన విధానాన్ని మేము క్వశ్చన్ చేయట్లేదు, మీరు ట్రాఫిక్ కానివ్వండి మిగతాయి కానివ్వండి చాలా మంచి పరిణామాలే, కానీ అమలు పరుస్తున్న విధానం మీద మాత్రం ఉంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా అదే చెప్తున్నారు సార్, చట్టాలు చేసే వరకే ప్రభుత్వం పని, జీవోలు ఇచ్చే వరకే ప్రభుత్వం పని, జీవోలు ఎలా అమలుపరుస్తున్నారు, మీరు ఏమైతే స్ఫూర్తితో చేశారో ఆ స్ఫూర్తి ఆఫీసర్లు చేస్తున్నారా లేదా చూడండి. ఎంఆర్ఓలు మీకు నేను చెప్పాల్సినంత కాదు సార్, మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం, ప్రభుత్వ అధికారులు ఎలా ఉంటారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. మరి అక్రమంగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ కూలగొట్టేది వాళ్ళే, పర్మిషన్ ఇచ్చింది కూడా వాళ్ళే, మరి పార్టీ ఏమనుకుంటుంది సార్? సార్ నమస్కారం అందరికీ. హైడ్రా ప్రారంభంలో పెద్ద వాళ్ళ మీరు ఇప్పుడే చెప్పారు, బడాబాబులు పెద్ద బాబులు అక్రమదారులు అడగోలుగా కట్టిన వాళ్ళు అందరు కడతా ఉంటే రాష్ట్రం అంతా ఇప్పుడు ఒకసారి అప్రిషియేషన్ మొదలుపెట్టింది. ఎవరైనా కూడా ఇది జరగాల్సిందే అని చెప్పి గట్టిగా మాట్లాడినవారు అదే పద్ధతుల్లో బడాబాబులతో పాటు ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో వాళ్ళని ఇలా కొడతా ఉంటే వారికి ఇచ్చినటువంటి నోటీసులు కొంతమందికి ఇచ్చి మరీ కబ్జాదారులు ఊరికే ఇలాంటి పత్రాలు లేకుండా కలుపుకున్న వాళ్ళను నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది, కొట్టడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో నేనైతే అందరు అప్రిషియేట్ చేసిన వాళ్ళు సడన్ గా రాజకీయం చేస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమానికి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. బాధపడేవారు సార్, ఎవడైనా సరే ఉచితంగా కట్టుకున్న ప్లాట్స్ ఎవడైనా, ఇప్పుడు నేను కూడా చూస్తా ఉన్నా శాసనసభ్యుడిగా, అదొరకు కూడా నాకు ఉన్నటువంటి అనుభవం, ఆ ప్లాట్ వాడు ఉచితంగా వచ్చినా కూడా దాంట్లో కట్టుకుంటే కొడతా ఉంటే ఎవరికైనా డెఫినెట్ గా బాధ ఉంటుంది సార్, సందేహం లేదు. కానీ అక్కడ అక్రమంగా కట్టుకున్నారా లేదా, ఇది తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయనేది మాత్రం ఎవరు ఊహించాడు. చూసుకుందాంలే, మన కోర్ట్స్ ఉంటాయి, లేకుంటే అధికారులను మేనేజ్ చేయొచ్చు అనే ఒక భావన మన ప్రాంత ప్రజల్లో ఉన్నది. మన ప్రాంతంగా దేశమంతా అట్లే ఉంది. ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్ లో ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి మీరు వచ్చినట్టుగా అన్ని గ్రామాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ వచ్చి నివసించి డబ్బు కొంతమంది కొనుక్కోవడము, లేకుంటే కొంతమంది ఆక్యుపై చేయడము, లేకుంటే ఉచితంగా కట్టుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాస్తవమే ఇది హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు ట్రాఫిక్ ఇవన్నీ ఇబ్బందులకు చాలా అవసరం సార్. నేనైతే దీంట్లో ఖచ్చితంగా దీనికి సమర్థిస్తున్నా. ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయంటే వాస్తవం, ఇది కూడా గమనించాలి మనం. మీరు అన్నట్టుగా గతంలో మరి అధికారులు ఎవరైతే క్లియరెన్స్ ఇచ్చినారో, హెచ్ఎండిఓ క్లియరెన్స్ ఇచ్చిందో, ఆ అధికారులపై చర్యలు తీసుకుంటారనే క్వశ్చన్ ఉంది కదా, దానిపైన ప్రభుత్వం ఈరోజు చర్చ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత హానరబుల్ జడ్జి గారు నిన్న మాట్లాడిన మాటల్లో వాళ్ళు సమర్థిస్తూనే కొన్ని సూటిగా ప్రశ్నలు వేసిన వీడియోలో చూసిన నేను దాన్ని కూడా నిజంగా ఏకీభవిస్తా ఉన్నా. ప్రభుత్వం డెఫినెట్ గా ఏ పేదవాడిని ఇల్లు కూల్చాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఒకవేళ పేదవాడికి పూర్తి స్థాయిలో కష్టపడిన వాడికి తగినటువంటి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్. ఈ హైడ్రాను అందరూ కూడా సమర్థించాల్సిందే. నాకు తెలిసి ఒక టిఆర్ఎస్ వాళ్ళు తప్ప ఇవాళ బీజేపీకి సంబంధించిన అనేక మంది కూడా దీన్ని మంచి కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ప్రజల్లో కొంత టిఆర్ఎస్ అప్పుడు రంగంలో దిక్కింది, ఇదే టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇవాళ మీరు వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. నేను ట్రావెలింగ్ లో ఉన్నా సార్. అక్కడ కేసీఆర్ గారే మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన సబ్ కమిటీ మీటింగ్ లో ఇక్కడ మాట్లాడినట్టున్నాడు. కేటీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. హైదరాబాద్ బాగుపడాలంటే ఎవరైతే చెరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కట్టుకున్న వాళ్ళను, తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్న వాళ్ళను, నాలాల పక్క కట్టుకున్న వాళ్ళను కూల్చేయాల్సిందే, తీసేయాల్సిందే అని స్పష్టంగా చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు వారి యొక్క రాజకీయానికి ఒక గుర్తింపుకు మళ్ళొక అవకాశం కొరకు ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలో ఇలా ఇచ్చిన మాట 5 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, రైతు మాఫీ రుణమాఫీ చేస్తున్నాం, భారతదేశంలో అందరు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క అంశం మీద వాళ్ళు ఒక బురద జల్లే కార్యక్రమం. దీంట్లో ప్రధానంగా ఆర్టీసీ బస్సు కూడా, మహిళలపై కూడా మీరు మాట్లాడిన సంఘటన చూసినారు. ఇలా
అంటే అదే రకంగా ప్రతి దానిపై ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప పని కట్టుకొని వాళ్ళు దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకునేటువంటి రాజకీయ దురుద్దేశం తప్ప వాళ్ళే మాట్లాడిన వాళ్ళు అంటే వారికే చెల్తుంది. దోపిడీ గురించి వాళ్ళే మాట్లాడతారు, పర్మిషన్ల గురించి మాట్లాడతారు వాళ్ళే, కూలగొట్టాలని చెప్తారు వాళ్ళే. వాళ్ళు చేసినటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకు ఒక్కొక్కరికి ఫామ్ హౌస్లకు పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళే. దాని మీద వాళ్ళు జవాబు చెప్పాల్సిన బాధ్యత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు జవాబు చెప్పాల్సిన బాధ్యతను మర్చి ఇవాళ ఈ ప్రభుత్వంపై ఒక బురద జల్లే కార్యక్రమం. ఎమ్మెల్యే గారు వాట్ మై రిక్వెస్ట్ టు యూ ఈజ్, ఒకటి ఎఫ్టీఎల్ ఏదో ఫిక్స్ చేయండి, బఫర్ జోన్ ఫిక్స్ చేయండి. ఆ రెండు ఫిక్స్ చేసిన తర్వాత ఆ మార్క్ లోపలికి ఏవైతే ఇల్లు వచ్చినాయో సార్ దాన్ని కూడా మార్క్ చేయండి. అంటే ఆ ప్రజలతో మాట్లాడండి, కార్పొరేటర్తో మాట్లాడండి, సంబంధిత ఎమ్మెల్యేని కూడా పిలవండి. ఆ ఎమ్మెల్యేకి, కార్పొరేటర్కి, ప్రజాప్రతినిధులకి వీళ్ళకి అనుబంధం ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ ప్రజల గురించి ఏం చేస్తున్నామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వింటారు. ఇంకో దగ్గరికి రిహాబిలిటేషన్ చేద్దాం. లేదా వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుందో అది చేద్దాం. అంటే నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి టైం ఇవ్వకుండా, చిన్న పిల్లలు వేసుకొని స్కూల్ అక్కడే ఉంటుంది, హాస్పిటల్ అక్కడే ఉంటుంది, అన్ని చిన్న గిన్నెలు సార్, రిక్షాలో వచ్చేంత గిన్నెలు. దయచేసి మనోనేత్రంతో చూడండి, వారి గురించి ఆలోచించండి. అలాగే ఎవరైతే పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని వేలాది కోట్లు, వందల కోట్లు వెనకేసుకున్నారో, మహానగరంలో మాయగాళ్ళు ఉన్నారో మీకు తెలవని వాళ్ళు కాదు సార్. చాటును దాక్కుంటున్నారు సార్, వాళ్ళు చట్టాల చాటును దాక్కుంటున్నారు, న్యాయం చాటును దాక్కుంటున్నారు. ముందు వాళ్ళ పని పట్టండి సార్. డెఫినెట్ గా సార్, అదే జరగాల్సింది ముందు. మరి హైడ్రా ఈ పేదవాళ్ళు అనే దాని మీద ఏదైతే అక్రమంగా కట్టుకున్నారో అందరికీ ఒకటి న్యాయమైన విధంగా పోతున్నది ప్రభుత్వం. కానీ మీరు అన్నట్టుగా ఒక విషయం మీరు ఒకటి గమనించాలి సార్. ఇక్కడ డెఫినెట్ గా ప్రభుత్వం అందరినీ పేదవాళ్ళు ఉన్న బస్తీల్లో హెచ్చరిస్తా ఉంది. వారికి అందరు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం కూడా జరిగింది అని స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇవి జరగకుండా జరిగితే సార్, ఇంకొక విషయం ఏంటంటే సార్, మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి, సమయం ఇస్తే కోర్టులు అంటే అందరికి గౌరవం సార్, న్యాయస్థానం అందరికీ ఉన్నది. కానీ దీన్ని ఎక్కువ వాడేటోడు సామాన్యుడి కంటే ఎక్కువ అక్రమదారులు, బడాబాబులు, మీరు అన్నట్టు దోపిడీ, ఈ భూ కబ్జాలకు పాల్గొనే వాళ్ళు, ఈ యొక్క సంస్కృతికి అలవాటు పడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు దీని వెనుక ఉండి ఈ న్యాయస్థానం కూడా వాడుతున్నారని చెప్పి నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. చూడు, న్యాయస్థానానికి పోయి అడ్డంకులు తీసుకొచ్చే అభివృద్ధి మీద ప్రభుత్వాలు ఉన్నా సార్. ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్గా చెప్పారు సార్. చెరువులు ఆక్యుపై చేసిన వాళ్ళు, నాలాలు ఆక్యుపై చేసిన వాళ్ళు, ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసిన వాళ్ళంతా పెద్దవాళ్లే సార్. వాళ్ళు రెంట్కి ఇచ్చారు సార్, షెడ్లు వేసుకోమని, కమర్షియల్ యాక్టివిటీ చేయమని. చాలా చోట్ల మీరు చెప్పింది వాస్తవం సార్. పర్మిషన్స్ లేకుండా కట్టి ఏం చేశారంటే వీళ్ళని ముందుకు దోస్తున్నారు, మీడియా ముందుకు వీళ్ళని దోస్తున్నారు. వీళ్ళ ముసుగులో వాళ్ళు సేఫ్. యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ సార్. అందుకే సార్ ఠాకూర్ అంటే ఠాకూరే పర్ఫెక్ట్గా మాట్లాడారు. కొంచెం పేద ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం మీకుంది, దయచేసి అది ఆలోచించండి సార్. అండగా ఉండడమే మా లక్ష్యం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ యువర్ సెల్ఫ్, ఎస్పెషల్లీ యు ఆర్ క్వైట్ డిఫరెంట్. డెఫినెట్గా సార్. అసలు కేసీఆర్ గారు ఒకసారి అక్రమ కట్టడాల గురించి వారు కూడా మాట్లాడారు, ప్రముఖ నాయకులు కాబట్టి. వారు ఏం మాట్లాడారు చూసిన తర్వాత నేను ప్రేమేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ కేసీఆర్.